యూదులు. నేటి యూదులు యేసు అనే ఒక మనిషి మొదటి శతాబ్దంలో జీవించాడని ఒప్పుకుంటారు. అయితే కేవలం కొద్దిమంది యూదులు మాత్రమే వాగ్దానం చేయబడ్డ మెస్సయ్య క్రీస్తుగా నమ్ముతారు. అయితే కొంతమందికి మాత్రం చర్చి సభ్యులు అవడం మాత్రం అసహ్యకరమైనదే. మరి యూదులు ఇలా అసహించుకోవడానికి నాటి చర్చీల రకరకాల సిద్ధాంతాలు ప్రధాన కారణమా అనే విషయాన్ని విశ్లేషించాలి. యూదులు శతాబ్దాలుగా, అంటే మొదటి శతాబ్దం నుంచి యేసు అనుచరుల వల్ల అనేక శ్రమలు పొందారు. కొన్ని ప్రాంతాల్లో యూదులైతే యేసు అనే మాటను కూడా తమ పెదాలతో పలకడానికి ఒప్పుకోరు. క్రీస్తు వారి మరణం నుంచి 20వ శతాబ్దం దాకా ఇదే పరిస్థితి. ఇక 20వ శతాబ్దానికి వస్తే 60 లక్షల మంది యూదులను, పిల్లలు, స్త్రీలతో సహా క్రూరాతి క్రూరంగా నాజీ జర్మనీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చంపబడ్డారు. రోమన్ క్యాథలిక్స్ ఈ హిట్లర్ను ఎంతగానో గౌరవించారు. ఇంకా వీరి ఉత్తర ప్రత్యుత్తరాలలో హెయిల్ హిట్లర్ అని కొనియాడేవారు. ఇంకా యేసు దేవునితో సమానుడని, త్రిత్వంలో రెండోవాడని క్రైస్తవులు ప్రకటించడాన్ని యూదులు ఏ మాత్రం ఒప్పుకోరు. వాస్తవానికి త్రియేక దేవుడు అనే సిద్ధాంతం బైబిల్లో ఉందా అంటే లేనే లేదు. ఈ రెండు సిద్ధాంతాలు 3వ శతాబ్దం నుంచి మాత్రమే క్రైస్తవులపై రోమ్ నగరంలో రోమన్ ప్రభువు కాన్స్టాంటినోపిల్ ద్వారా రుద్దబడ్డాయి. ఇది యూదులు ఏమాత్రం ఒప్పుకోరు. యూదులు ఏకదేవుని మాత్రమే నమ్ముతారు. మరి యేసు దేవునితో సమానుడు, త్రిత్వంలో ఒకడు అనే ఆలోచనని ఏమాత్రం ఒప్పుకోరు. యూదులకు కలిగిన కష్టాలు భయంకరం. అయితే ఆ కష్టాలను బట్టి బైబిలును తిరస్కరించడం ఎంతవరకు సబబు? వాళ్ల తప్పు కూడా ఏమైనా ఉందేమో ఆలోచించాలి. యూదులు యేసును సిలువ వేసి చంపుతారు. పిలాతు యేసు నిర్దోషి అన్నప్పుడు ఆ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అంటారు. ఆ పాపమే ఏమో 60 లక్షల మందిని బలికొంది. మరి ఏ కారణం చేతనైనా కళ్ళ ముందున్న బైబిలును చదవకుండా యేసును తిరస్కరించటం అర్ధరహితం. యూదులు చేసిందే అదే. చదవరు. చదవకపోతే ఎలా? చదస్తానికి కూడా ఓ హద్దుండాలి కదా. ఇక్కడ యేసు కంటే గొప్పవాళ్లు తయారవుతున్నారు. ఆలోచించండి. బైబిలు చదవరు. వారు రాసుకున్న తోరా బైబిలులోని కొన్ని భాగాలు భావాలే. ఎవరైనా దేవుణ్ణి గురించి మాట్లాడి ఆయన కుమారుణ్ణి తిరస్కరించటం ఏ విధంగానూ సాధ్యం కాదు. యేసును గూర్చి బైబిలులో మొదటి పేజీ నుంచి యేసు వరకు రాసిన ప్రవచనాల శక్తి అది. పాత నిబంధన అంతా యేసు గురించి వ్రాయబడింది అంటే నమ్ముతారా? అది కనపడదు. కానీ పాత నిబంధన నిండా యేసున్నాడు. ఎలా వదులుతారు మీరు? ఇస్లాం గాని, యూదుల తోరా గాని బైబిల్ మొదలు మాత్రం చదివి మిగతాది బైబిల్ కాదనలేరు కదా. చదివితే బైబిల్ మొత్తం చదవాలి, లేదంటే మొత్తంగా వదిలేయాలి. వీరిరువురు ఇప్పుడైనా అసలు బైబిలులో ఏముందో తెలుసుకోవడానికైనా బైబిల్ చదవాలి. కొద్దిపాటి మెలకువతో బైబిలు ఆ శాంతం 1-2 సార్లు చదివితే, గ్రహించగలిగితే 100,000,000 విషయాలు పరస్పర మిళితమై యేసును దేవుని కుమారునిగా, పాప విమోచకునిగా తెలియజేస్తాయి. బైబిల్ ఆ శాంతం ఒకసారి చదివిన ఏ వ్యక్తి అయినా ఒక అంశాన్ని పరిశీలిస్తే ఆ వ్యక్తి జన్మ జన్మలకు యేసును దేవుని కుమారునిగా, రక్షకునిగా తృణీకరించలేడు. అది యేసును గురించిన ప్రవచనాలు. మరొకసారి చెబుతున్నాను. ఆదాము పండు తిన్న నాటి నుండి యేసు వరకు 4000 సంవత్సరాల పొడవున యేసు గురించి అనేక ప్రవచనాలు. ఎన్నంటే ఓ ఆర్కియాలజిస్ట్ తన పరిశోధనలో యేసును గురించిన 337 ప్రవచనాలు గుర్తించాడు. మరి ఇన్ని ప్రవచనాలు యేసునందు నెరవేరాయా అంటే అన్నీ యేసులో నెరవేరాయి. ఆయన అంటాడు, ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్